ధనుర్రాశి వారి ఫలితాలు ఆగస్టు 1 నుంచి 31 వరకు గనక చూసుకుంటే, ఏదైనా ఏ విషయంలో అయినా నైతిక విలువలు పాటిస్తూ ముందుకు వెళ్తారు. సహనంతో ముందుకు వెళ్తారు. అలాగే మీ పట్ల అగౌరవపరిచిన వారిని కూడా గౌరవిస్తారు. అంతేకాకుండా ఏ విషయంలో అయితే మీరు వెనకబాటుదనం చూపించాలని మీ పట్ల ఎవరైతే ఉన్నారో, వాళ్ళని మీరు తోసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా జెండాపై కపిరాజు అనే విధంగానే ఈ మాసమంతా కూడా మీకు ఉందని చెప్పచ్చు. అంతేకాకుండా అతి ముఖ్యమైనది వృత్తి ధర్మంలో, వ్యాపార ధర్మంలో, ఉద్యోగ ధర్మంలో కూడా మీరు మంచి నైతిక విలువలు, ఉన్నత విలువలను పాటిస్తూ ముందుకు వెళ్తారు. ఏ ఆధ్యాత్మికతపై భక్తి, అలాగే నమ్మకంతోటి సాంప్రదాయబద్ధంగా ముందుకు వెళ్తారు. ఉన్నత విద్య పట్ల, ఉన్నత విద్యావకాశాలను మరింత పెంపొందించుకునే విధంగా ఉంటారు. ఇక అన్ని రకాలుగాను మీరు మీ అదృష్టాన్ని నిరూపించుకోవడానికి, మీరు మంచి ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. మీరు ప్రతినిత్యం కూడా దత్తాత్రేయుడి నామాన్ని శ్రీ దత్తాయ నమః, శ్రీ దత్త గురవే నమః, శ్రీ జై గురు దత్తాయ నమః అనుకుంటూ మననం చేసుకోవడం అనేది మంచిది. సప్తమంలో గురుడు వలన మీ భర్త లేదా భార్య ఉద్యోగ స్థానాలలో ఉన్న వారి నుంచి మీకు మంచి సపోర్ట్ అయితే గనక లభిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత కూడా ఉంటుంది. పిల్లల గురించి ఎటువంటి చింత పడనవసరం లేదు. పిల్లల విషయాల్లో అన్ని విషయాల్లోనూ కూడా ముందంజలో ఉంటారు. వస్తువులు జాగ్రత్త పరుచుకోవడంలో జాగ్రత్తగా ఉండండి. అర్ధాష్టమ శని ప్రభావం మూలంగా కొంత మానసిక వేదన ఉంటుంది. అది తొలగించుకోవడానికి శని యొక్క స్తోత్రాన్ని చదవడం, నరసింహస్వామి యొక్క ఉగ్రం వీరం మహావిష్ణువు చదువుకోవడం, శనికి నూనె పోయడం చేయండి.